అందరికీ నమస్కారం. ఇప్పుడు అంతకుముందు ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. ఇప్పుడు సాయిలీల ఇటువంటి వాళ్ళు చెప్పినప్పుడు బాగా మనసు పెట్టి వింటాం. అంటే వాళ్ళు ఈజీగా చెప్పేసుకొని వెళ్ళిపోతారు. బాగా గమనించండి. సార్ కూడా అదే చెప్తారు. మనం కూడా ఎక్కువగా వీడియోస్ చూసినప్పుడు మెంటల్ ప్రిపరేషన్తో చూడండి. ఒక్కొక్కసారి క్యాజువల్గా చూసేస్తాం, ఏదో సినిమా చూసినట్టు వాళ్ళు కూడా చెప్తున్నారు అనేది చూసుకొని వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు ఆ పరిస్థితిలో వచ్చినప్పుడు వాళ్ళకి అది ఈజీగా ఉంటుంది ఇప్పుడు చెప్పేదానికి. కానీ వాళ్ళు కూడా ఒకప్పుడు బాధపడినారు, ఇది కష్టంగానే ఉండింది, అయినా అది దాటుకొని వచ్చినారు. సో వాళ్ళ ఫీలింగ్లో, వాళ్ళ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు ఎట్లా అది చేసుకున్నారు అని విన్నప్పుడే మనం కూడా ఓకే, మనకు కూడా పర్వాలేదు, మనం కూడా అట్లా చేసుకోవచ్చు, మనం కూడా మారాలి, మారడానికి కూడా వీలవుతుంది అనేది మనం ఆ ఒక సంకల్పం పెట్టుకొని ఆ వీడియోలో ఇప్పుడు ఆమె చెప్పేది విన్నప్పుడే మనకి ఎక్కడో ఒక దగ్గర ఆ మార్పు వస్తుంది. మళ్ళీ 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 ఆ వీడియోస్ చూసినప్పుడు, ఎందుకంటే ఇటువంటి వీడియోలో ఇటువంటి ఎక్స్పీరియన్స్ దొరకడం కష్టం. కానీ ఎందుకు అది చూడాలంటే ఆ పాజిటివ్ ఎక్స్పీరియన్స్, ఆ పాజిటివ్ థింకింగ్, ఆ పాజిటివ్ ఫీలింగ్, ఆ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ వల్ల మనకు కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకి రాదు. అది మనకు మనమే తయారు చేసుకోవాలి. దానికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇది నిజం. కానీ ఇప్పుడు సాయిలీల ఎక్స్పీరియన్స్ ని వింటాం. చెప్పమా. 13 years అయింది. చాలా దగ్గర చూపించుకున్నాం మేడం, కానీ 13 ఏళ్ళు అయింది. ఎక్కడ కన్ఫర్మ్ కాలేదు. చెన్నై కూడా వెళ్ళాం, అక్కడ సర్జరీ చేయాలని చెప్పారు. ఎవరికి? నాకే మేడం. ఒక ట్యూబ్ బ్లాక్ అయిపోయింది, కానీ చేశారు మేడం, అయినా సక్సెస్ కాలేదు. తర్వాత ఇంకా అందరూ ఇంకా ఏంది అంటానే ఉన్నారు మేడం. కానీ బాధపడతా సరే వదిలేసాం. ఇంక సరే వంగ అయిపోదామని ఇంకెక్కడ చూపించుకోలేదు మేడం. తర్వాత మా రిలేటివ్స్ చెప్పారు మీ దగ్గరికి వెళ్ళమని. తర్వాత ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ నాకు బ్లడ్ తక్కువ ఉండింది, తర్వాత టాబ్లెట్స్ వాడాము, నాకు బ్లడ్ ఇంప్రూవ్ అయ్యింది. ట్యూబ్ టెస్ట్ కూడా చేశారు, అంతా బాగుందని చెప్పారు మేడం. టాబ్లెట్స్ వాడాము, 1 year దాకా వాడాము. తర్వాత కన్ఫామ్ అయ్యింది. తర్వాత మా కౌన్సిలింగ్ మేడం కృష్ణవేణి మేడం చాలా డైట్ చెప్పింది, చేసాము. వాకింగ్, ఎక్సర్సైజు, ఈ వీడియోస్, మెడిటేషన్ అన్నీ చేశాం మేడం. మేడం ఒకసారి ట్రిప్ కూడా వెళ్ళి రమ్మనింది, తిరుమలకి వెళ్ళొచ్చాం మేడం. తర్వాత 2 months తర్వాత కన్ఫామ్ అయింది. సో నీకు ఏజ్ ఎంతమ్మా? 30 మేడం. 30. అప్పుడు 29 ఉంటుంది. 29 ఉంది మేడం. ఓకే. 1 year చూపించుకున్నారు. ఆగకుండా వచ్చాం మేడం, 1 నెల కూడా ఆగలేదు. తర్వాత కన్ఫర్మ్ అయింది. సో 1 year అయింది కదా. అవును మేడం. ఆ బ్లడ్ కొంచెం నిదానంగా ఇంప్రూవ్ అయింది మేడం. టాబ్లెట్స్ వాడే కొద్ది, ట్రీట్మెంట్ తీసుకునే కొద్ది తర్వాత బాగా వచ్చింది మేడం. నీకు ఇక్కడ ఇంతకు ముందు ట్రీట్మెంట్ తీసుకున్నావు, ఇక్కడ 1 year వెయిట్ చేసేదానికి కారణం ఏంటి? వెయిట్ చేశాను మేడం. ఎందుకని? నేను బిడ్డను తీసుకుంటాను మేడం మీద నమ్మకంతో చేశాను మేడం. ఎందుకని నీకు ఆ నమ్మకం ఎట్లా కలిగింది? అంటే నాకు ఎక్కడ చూపించుకున్నా బ్లడ్ తక్కువ ఉంది, ఇంప్రూవ్ కాలేదు, ఇక్కడ అయింది మేడం, అందుకని నమ్మకంగా ఉన్నాం మేడం. ఎవరు చెప్పి వచ్చారు? మా రిలేటివ్స్ చెప్పారు మేడం. ఏమని చెప్పారు? అక్కడ మేడం బాగా చూస్తుంది, అక్కడ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది, చూపించుకోండి అని చెప్పారు మేడం. వెంటనే వచ్చేసాం మేడం. వచ్చేసారు. నీ ఆలోచనలో ఏం మార్పు? ఎందుకంటే బయట కూడా ట్రీట్మెంట్ తీసుకున్నావు, హెచ్బి ఇంప్రూవ్ అవ్వాలా, ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా పెరిగింది, అదే ఉంటుందా? ఎందువల్ల ట్రీట్మెంట్ ఏదో ఎక్కడ చూసినా ఒకటే ఉంటది, ఎందువల్ల పెరిగింది మేడం? ధైర్యం చెప్పారు మేడం, బాగా వదిలేయండి, మీరు అసలు పట్టించుకోవద్దు, మీకు పుడతారు అని చెప్పారు మేడం. మా వారు కూడా దాని గురించి వదిలేశారు మేడం, నేను పట్టించుకోవడం వదిలేశాను మేడం. రోజు మార్చి రోజు ఫోన్ చేస్తుండేది కృష్ణవేణి మేడం, చేస్తున్నావా డైట్? అసలు నేను చేయట్లేదు, అందుకే నీకు సంవత్సరం టైం పడుతుంది అని. లేదు మేడం చేస్తున్నాను అని చెప్పాను. గట్టిగా చెయ్యి అన్నారు. 2 months బాగా చేశాను మేడం. అంతకు ముందు వరకు కొంచెం తక్కువ చేస్తున్నావు. 2 months ముందు బాగా చేశాను మేడం. వీడియోస్ కానీ డైట్ ఇవన్నీ బాగా తీసుకున్నాను మేడం. 2 months తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది మేడం.
అంటే ఎందువల్ల నీకు ఈ డయట్ ఇటువంటిదంతా ఫస్ట్ మనకు అలవాటు లేదు కదా? వదిలేసాను మేడం. ముందు ఏం ఆలోచన వదిలేసావు? కన్ఫర్మ్ అవుతుందా లేదా, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, పుట్టరా అదే డౌట్ మేడం. అది ఎప్పుడెప్పుడు ఉండేది ఆ డౌట్? నాకు పీరియడ్స్ వచ్చినప్పుడల్లా భయం వేసేది మేడం. నేర్చుకుంటా అలాగే ఉండేదని. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, కన్ఫర్మ్ అవుతుందా లేదా, ఆలోచన వాడతానే ఉన్నాం కదా, సంవత్సరం అయిపోయింది అనుకుంటానే ఒక తర్వాత ఇంక వదిలేయాలి, పుడితే పుడతారు లేకపోతే లేదు అని వదిలేసాం మేడం. ఇద్దరం వదిలేసాం మేడం, మా ఆయన నేను. మా అత్తమ్మ కూడా అడగడం వదిలేశారు. ఎట్లా వదిలేశారు మేడం? ఎందుకంటే అది వదలడం అంత ఈజీ కాదు కదా. కాదు మేడం, కానీ వీళ్ళకి పుడతారు కదా, సరే వదిలే, ఎప్పుడు పుడితే అప్పుడు అని చెప్పి చెప్తున్నది మేడం ధైర్యం. మా అమ్మ వాళ్ళు కూడా చెప్పారు మేడం. అప్పుడు వదిలేసాం మేడం. బాగా 2 months దాకా అసలు పట్టించుకోలేదు మేడం. ఆ వారం కూడా డేట్ రాలేదు. రానప్పుడు కూడా వస్తుందే రాదని డౌటే మేడం. కృష్ణ మేడంకి ఫోన్ చేసాము. కాదమ్మా ఇంక 10 days ఆగి చూసుకో అని చెప్పింది. కానీ మేము వారంకే చూసుకున్నారు, కన్ఫర్మ్ అయిపోయింది. అంతకు ముందు మీరు బయట తిరుమలకి వెళ్ళొచ్చాం మేడం 2 months ముందు. అట్లా బయటకు పోయి రావడం వల్ల మీకు ఎట్లా అనిపించింది? కొంచెం హ్యాపీగానే ఉండింది మేడం బయటకు వెళ్ళినప్పుడు. అంతకుముందు ఉంటాం కదా, ఎప్పుడైనా బయటకు పోయేవాళ్ళ? లేదు మేడం, అంతగా మీరు చెప్పిన తర్వాత వెళ్ళేసి వచ్చాం మేడం. తర్వాత 2 months తర్వాత కన్ఫర్మ్ అయింది. పోయి వచ్చిన తర్వాత కూడా కొంచెం హ్యాపీగా ఉండేదా? ఉన్నాం మేడం. ఏమని? చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. అంటే అన్ని చెప్పుకుంటా, మనకి పుడతారులే అది ఇది చెప్పుకుంటా ఉండేవాళ్ళం మేడం. మా ఆయన కూడా ధైర్యం చెప్పేది మేడం. వాకింగ్ చేసేవాళ్ళం మేడం డైలీ. ఉదయాన్నే వెళ్ళేవాళ్ళం మేడం. మా ఆయన డ్యూటీకి వెళ్లే లోపల వెళ్ళొచ్చేసేవాళ్ళం మేడం. వాకింగ్ వల్ల ఏం ఉపయోగం? అదే మనం ఒకరి మాటలు ఒకరు చెప్పుకుంటాం. ఇంట్లో చెప్పుకోలేం కదా మేడం. బయటకు వెళ్ళినప్పుడు అలా మాట్లాడుకునేది, పిల్లల గురించి, మనకి పుడతారు చూపించుకుంటున్నాం కదా మేడం దగ్గర, ఇవన్నీ చేస్తున్నాం పుడతారు అని చెప్పాడు మేడం మీ ఆయన. ఎప్పటి నుంచి అట్లా చెప్పేది? ఒకవేళ మనకి ఎంత చేసినా పుట్టట్లేదు కదా అనే బాధని కూడా అంతకు ముందు షేర్ చెప్పుకునే వాళ్ళం. వాడేం కదా, నువ్వు బాధని షేర్ చేస్తావు, మీ ఆయన చెప్పేవాడు మేడం. ఆయన కూడా తన బాధని, మనకి ఇంకా పుట్టలేదని ఎక్కడ చూపించుకున్నా అలాగే చెప్తున్నారు, పుడతారులే అని, కానీ కన్ఫర్మ్ కాలేదు చెప్తాను అని ఆయన అన్నప్పుడు అప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అయ్యేదాన్ని? బాధపడి గుమ్ముగా అమ్మ వాళ్ళకి చెప్పుకొని గుమ్ముగా అయిపోయేది. కానీ అట్లా మాట్లాడడం వల్ల, ఆ బాధని షేర్ చేసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగమా? ఉన్నింది మేడం. ఏమి అంటే మనసులో బాధ అంతా చెప్పేసుకునేదాన్ని, రిలీఫ్ గా ఉండేది మేడం. చెప్పుకున్న తర్వాత కొంచెం ఫ్రీగా ఉండేదాన్ని. చెప్పడం అనేది కరెక్ట్ పద్ధతేనా? కరెక్ట్ గా చెప్పుకుంటది మేడం. చెప్పుకుంటే మైండ్ కొంచెం ఫ్రీ అవుతుంది. నీకు ఎందుకు వచ్చింది అనుకుంటా? ఇప్పుడు 2 months బాగా చేసాను అంటున్నావు, అంతకు ముందు 2 months ఎందుకు చేయలేకపోయినావు? అప్పుడు నుంచి కూడా చెప్తున్నా చూపించుకుంటున్నాం, మనకు కన్ఫర్మ్ కాదులే అని నమ్మకం లేదు మేడం. ఓకే అంటే ఇన్నేళ్ళు అయిపోయిందే, ఇంకేమి కన్ఫర్మ్ అవుతుంది. ఇంకోటి వీళ్ళు డయట్ అంతా చెప్తున్నారు, ఇదంతా అవును మేడం, చేస్తే వస్తాదా డౌట్ ఉండింది మేడం. ఓకే, తర్వాత ఆ డౌట్ అంతా వదిలేసాను మేడం. మేడం చెప్తా వచ్చింది, కృష్ణ మేడం నువ్వు డౌట్ పెట్టుకున్నావు, నీకు అందుకే కన్ఫర్మ్ కావట్లేదు అని చెప్పేది మేడం. అదంతా వదిలేసి 2 months దాకా ఫ్రీగా ఉన్నాను మేడం. 2 months డైట్ ఎక్సర్సైజ్ ఎట్లా చేసేదాన్ని? డైట్ చేశాను, అవన్నీ చేశాను మేడం. ఎట్లా చేసావు డైట్? అవన్నీ ఎట్లా అలవాటు లేదు కదా, కొంచెం కష్టంగానే చేసుకున్నాను మేడం. ఏవిని తీసుకోవాలి అని మైండ్ లో పెట్టుకుని తీసుకున్నాను మేడం. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా కృష్ణవేణి మేడం, నువ్వు డౌట్ పెట్టుకున్నావు, అది వదలాలి అని చెప్పినప్పుడు ఇదేంది డౌట్ వదిలితే వస్తుందా అని అనుకోలేదు మేడం. వదిలేస్తే వస్తాదేమో అనుకున్నాను మేడం. ఓకే, అప్పుడు వరకు డౌట్ పట్టుకున్నంత వరకు రాలేదు. సో వదిలేస్తే వస్తదేమో, వదిలేసి చూస్తాము. వదిలేసి చూసాం మేడం. ఆ 2 months లోనే కన్ఫర్మ్ అయింది. ఈ వదిలేయడంలో నువ్వు మీ ఆయన మాట్లాడి ఫస్ట్ నీ బాధ నువ్వు చెప్పుకోవడం, ఆయన చెప్పుకున్న తర్వాత చెప్పుకునేది లేదు మేడం. ఆయన పాటికి ఆయన డ్యూటీకి వెళ్ళేది, నా పాటికి ఇంట్లో పని చేసుకుంటా మామూలుగా ఉండేదాన్ని. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మనకు మనసులో ఉండే బాధని చెప్పుకోవడం, హస్బెండ్ చెప్పుకోవాలి, వైఫ్ చెప్పుకోవాలి. ఇది చెప్పకుండా దాచిపెట్టుంటే ఎవరి బాధ ఎవరి బరువుని వాళ్ళు మోస్తూ ఉన్నాం. ఆ చెప్పినప్పుడే అది దిగుతుంది.
దీన్నే చాలా ఎక్సర్సైజ్ ద్వారా కూడా చెయ్యొచ్చు. మనం చెప్పి మన బాధని రాసుకోవడం, దాన్ని కాల్చడం, ఇవి అన్నీ. కానీ ఎవరితోనా చెప్పడం, భర్తతో చెప్పడం ఇంకా బాగా. కానీ ఆ బాధ పడినప్పుడు బాగా గమనించండి, ఇది ఆ బాధని చెప్పుకోవాలి. చెప్పినప్పుడే అది బరువు అనేది దిగుతుంది. ఆ దిగిన తర్వాత ఇప్పుడు తను చెప్తుంది, అట్లా ఒకసారి 2 సార్లు మనం చెప్పిన తర్వాత చెప్పేదానికి ఏమి ఉండదు. అంటే లోపల ఉండేదంతా, ఈ గిన్నెలో ఉండేదంతా మనం తీసేస్తే ఆ గిన్నె ఖాళీ అయిపోయినట్టు. కానీ ఎప్పుడు మనం ఇట్లా చెప్పినా కూడా అది ఖాళీ అవ్వదు. అంటే ఇప్పుడు మన ఎదుటి వాళ్ళు నాకు బాధ, వెంటనే ఏం చెప్తాం, వాళ్ళు సెంటెన్స్ కూడా పూర్తి అయి ఉండదు, బాధపడబాకు, ఏడవబాకు, అక్కడే అనిచేస్తాం. అది తప్పు. బాధపడితే వాళ్ళ కళ్ళల్లో చూడండి, కన్నీళ్ళుంటే తుడవండి, భుజం తట్టండి, ఎంకరేజ్ చేయండి, చెప్పు, నీకేమున్నా అన్నీ చెప్పు. బాగా గమనించండి, అది చెప్పడం చాలా ఇంపార్టెంట్. మనం ఎంత పెద్ద లెక్చర్ ఇచ్చినా కూడా ఆ బరువు దిగదు. కానీ ఆ భుజం తట్టి వినడం, ఆమె చెప్పింది బాగా వినడం, మనసు పెట్టి వినడం. నాకింత బాధ అనిపించింది, వాళ్ళు అట్లా అడిగారు అని ఇప్పుడు అవునా అని ఆ బాధకి మనం ఎప్పుడు స్పందిస్తామో, మనం ఎప్పుడు దాన్ని చేస్తున్నామో అప్పుడు అది బాగా దిగిపోతుంది. ఏడుపు ఒక్కొక్కసారి నాన్ స్టాప్ ఏడుపు వచ్చేస్తుంది. ఆ ఏడుపు వచ్చినప్పుడు కూడా అట్లా చేయి తట్టి చేయి పట్టుకోవడం, అప్పుడు అది తగ్గిపోతే ఇంకా ఖాళీ అయిపోయింది. అప్పుడు ఆ హార్మోన్ బ్యాలెన్స్ బాగా, ఎన్ని మందులు ఇచ్చినా రాంతి వచ్చేస్తుంది. సో ఇది భార్యాభర్తలు మధ్యలో జరగచ్చు, అది ఈజీ. భర్త ఏమనుకుంటారు, అయ్యో ఆమె ఏడ్చేస్తే మనం ఓదార్చలేమే అంటే, ఈ విషయం తెలుసుకుంటే ఆమె బాధ ఏడుస్తుందంటే బరువు దించుతుంది. అందరి దగ్గర అది చెప్పుకోలేరు. ఇది ఎప్పుడు వస్తుంది, వాకింగ్ పోయినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం మాట్లాడి అలవాటు అవుతుంది. మనం ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుంటాం. మా ఆయనకి ఇట్లా ఉంటే బాధ, అక్కడ ఎవరో ఏదో అని ఉంటారు, అందుకే ఆయన ఇంటికి వచ్చి కోపడతారు. ఇదంతా ఎప్పుడు ఆయన ఆఫీసులో జరిగేదంతా చెప్పినప్పుడు మనం అర్థం చేసుకుంటాం. అందుకని ఆయన ఒకవేళ అరిచిన పట్టించుకోం. పాపం ఆ బరువు ఇక్కడే కదా దించాలి, చెప్పని పోని. అది రానంత వరకు మనకి బాధపడదు. చూడు, ఎప్పుడు అంతసేపు నేను వెయిట్ చేస్తున్నాను, రాగానే నాకు ఒక్క మాట అనేసేటే. కాబట్టి మనం అది తెలుసుకునేటప్పుడు ఈమె ఈ విషయంలో బాధపడుతుంది, నేను అది అర్థం చేసుకుంటా. ఇప్పుడు చాలా మంది హస్బెండ్స్ చెప్తారు, ఒక్కొక్కసారి పీరియడ్స్ వచ్చినప్పుడు అట్లా ఆమె అరుస్తుంది, తిడుతుంది, కోపం ఎక్కువ. బాగా గమనించిన, కోపం తన మీదనే కోపం ఎక్కువ. అది ఎట్లా చేయాలో తెలియకుండా అది బయటకు వస్తుంది. అది బాధ, వెనకాల ఉండేది బాధ తన మీద తన కోపం. ఇదంతా కూడా ఆన్సర్ క్లాస్లో ఉంటుంది. ఇప్పుడు అది బయట చెప్పినవాడు అది మీ మీద కాదు, భర్తలో అత్తగారి మీదనో కాదు, అది నేను ఇవ్వలేకపోతున్నానే. సో అది మనం అర్థం చేసుకొని అటువంటి టైంలో మనం దూరం వెళ్ళిపోతాం. హస్బెండ్స్ లేదు, అటువంటి టైంనే మీ సపోర్ట్ కావాలి. ఆ దగ్గర కూర్చొని ఏం కాదులే, ఒక్కసారి అయితే వస్తుంది, నీకు రాకుండా పోదు అంటే, ఆ కోపం అనేది ఒక మాస్క్ లాగా. ఆ మాస్క్ని చూసి మనం, ఈ దయ్యం భూతం ఉండే మాస్క్ని చూసి మనం ఫస్ట్ భయపడతాం, తర్వాత ఆ చీర ప్యాంట్ చూసి ఓ వీళ్ళే కదా అనుకుంటాం. అట్లా ఆ బాధను, ఆ కోపంని అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్ ఇచ్చేసేయండి. అప్పుడు ఏమవుతుంది, ఆమె ఎప్పుడు ఫ్రీ అవుతుందో ఒక్కొక్కసారి ఆ సంతోషంలో అప్పుడే ఆ నెలనే వచ్చేస్తుంది. ఎందుకంటే యూట్రస్ పని చేసేది మనం సంతోషంగా ఉన్నప్పుడు, నన్ను అర్థం చేసుకుంటున్నారు అని ఉన్నప్పుడు.
ఇది ఈజీగా పనిచేసేస్తుంది. అమ్మకు తెలుసు ఏది చిన్న బిడ్డ ఏడ్చినప్పుడు దేనికి ఏడుస్తుంది, అది ఆకలికి ఏడుపా, నిద్రకి ఏడుపా, లేదంటే వేరే ఏదైనా ఇది యూరిన్ పోసి తడిచిపోయిందా, ఇది దీన్ని బట్టే అమ్మ కనుక్కుంటుంది. అట్లా మీరు హస్బెండ్ గురించి కానీ వైఫ్ గురించి కానీ మిమ్మల్ని మీరు ఆ ఫీలింగ్స్ని అర్థం, ఇదంతా ఎప్పుడు వస్తుంది, వాకింగ్లో పోయినప్పుడే మనకు ఫ్రెండ్షిప్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు అవట్లా, ఎవరి సెల్ ఫోన్ వాళ్ళకి, ఈ టీవీ ఇవన్నీ వచ్చేసింది. వాకింగ్ పోయినప్పుడు ఏం లేదు, మనకేం లేదు కాబట్టి అది మాట్లాడతాం. అది మాట్లాడేదానికి మనం మాట్లాడి అప్పుడు మనకు ఒక ఎందుకు ఈ ఫ్రెండ్షిప్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఇంప్రూవ్ అయితే చాలా మంచిది. ఎందుకంటే మనం ఇద్దరు కలిసి ఇద్దరికి ఇష్టంగా ఉన్నప్పుడే ఆ బాధ్యతతో అప్పుడు వచ్చే బిడ్డ, ఆ బిడ్డ చాలా క్వాలిటీస్ అన్ని చాలా బాగుంటుంది. అదే దీని మీద చాలా స్టడీస్ చేసిన ఆయన చెప్తాడు, ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్ వెదర్ ఎ చైల్డ్ ఇస్ బోర్న్ ఇన్ హేస్ట్, హేట్ ఆర్ లవ్. తొందరతో పుట్టిన బిడ్డ, కోపంతో పుట్టిన దాంతో పుట్టిన బిడ్డ, లేదా ప్రేమతో పుట్టిన బిడ్డ, వాళ్ళలో మార్పు ఉంటుంది. కాబట్టి ఇది హస్బెండ్స్ ముఖ్యంగా ఒక్కసారి అయినా మీ భార్య అంటే నీకు ఎంత ఇష్టం చెప్పండి. వీలైతే అది కొంతమంది ఎప్పుడో ఒక్కసారి అంత ఎక్స్ప్రెసివ్ ఉండరు, పర్వాలేదు, ఎప్పుడో ఒక్కసారి అయినా చెప్పండి. అది లైఫ్ లాంగ్ అది వాళ్ళకి పెద్ద మెమరీగా ఉంటుంది. లేదు అప్పుడప్పుడైనా వీలైతే, ఇప్పుడు కొంతమంది చిన్న చిన్న విషయాలైనా ఎక్స్ప్రెస్ చేస్తారు. కానీ ఎంత మీరు చేసినా వాళ్ళకి ఎట్లా చెప్తే ఇష్టం అది గమనించి అట్లా చెప్పినప్పుడు ఆమెకి చాలా సంతోషం, చాలా ఒక భద్రతా భావం. ఆయన ఉన్నాడు నాకు, ఇంకా నాకేమి, అది దయచేసి ఇస్తే ఆ ఒక రిలేషన్షిప్ బాగున్నప్పుడు వస్తే చాలా మంచి బిడ్డని మనం తీసుకుంటాము. అందుకనే ఇప్పుడు ఫస్ట్ బాధ చెప్పుకున్నారు, బాధ పోయింది, మళ్ళీ చెప్పుకునేదానికి ఏం లేదు. తర్వాత ఎక్కడో ఒక దగ్గర ఇక్కడ కౌన్సిలర్ మేడం ఫోన్ చేసి వాళ్ళకి లేదు నువ్వు బాధ అని డౌట్ పెట్టుకున్నావు, డౌట్ వదలాలి అంటే అప్పుడు ఆమె ఆలోచించి అవును నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరాల డౌట్ని మోసాను, రాలేదు, వదిలిపెట్టి చూస్తాం. ఆమె చెప్పింది కరెక్టే ఏమో, వదిలిపెట్టింది, ఈమె వదిలిపెట్టింది, హస్బెండ్ వదిలిపెట్టారు. అప్పుడు మామూలుగా మనం బయటకు పోమని చెప్తాం, అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. సో దీని గురించి పూర్తిగా వదిలిపెట్టినప్పుడు వచ్చేసింది. వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అయినావు, ఒప్పుకోగలిగే అదే నాకెట్లా వచ్చింది అని. నమ్మలేదు, 1 వీక్ దాకా రాలేదు, కానీ వచ్చేస్తుందేమో అని డౌట్ ఉన్నాను మేడం. కానీ మా వారు చూసేసుకుందాం, అవునులే చూసేసుకున్నారు, అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. వెంటనే ఫోన్ చేశాను, మేడం కూడా వెంటనే వచ్చేయమని చెప్పింది, వచ్చేసారు. సో ప్రెగ్నెన్సీ అంతా అప్పుడు బిడ్డకి ఏం చెప్పుకునేదానివి? నేను నువ్వు 9 నెలలు బాగా ఉండాలి, మనకి ఏ కంప్లైంట్స్ ఉండకూడదు అని చెప్పుకున్నాను మేడం. నార్మల్ గానే డెలివరీ కూడా అయిపోవాలని చెప్పుకున్నాను. అవును, ఎప్పటి నుంచి? ఫస్ట్ నుంచే చెప్తున్నాను. ఇన్నేళ్ల తర్వాత వచ్చిన గర్భం కదా, ఎట్లా ఉంటుందో ఏమో అనే డౌట్స్ లేవు మేడం. ఎందుకని? నాకు కొంచెం బాగా చెప్పుకున్నప్పుడు మూమెంట్స్ బాగా ఇచ్చేవాడు. ఓకే ఓకే. వచ్చినప్పుడు స్కానింగ్ కూడా బాగుంది అని చెప్పేవాళ్ళు. నీకు ఎందుకని ఆ బిడ్డ ఆ గర్భం బాగుంది అనుకుంటున్నావు నువ్వు? అంతా బాగుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని బాగున్నాయి మేడం. బాగుంది. ఇంకో అది కాకుండా బ్లడ్ కూడా పెరిగింది. వెరీ గుడ్. ఇంకా ఎందుకు బిడ్డ ఆరోగ్యంగా ఉంది? నీ బిడ్డ ఆరోగ్యంగా ఉండింది, డైట్ మొత్తం బాగా ఫాలో అయ్యాను. అది డయట్ ఫస్ట్ చేసిన డైట్ కి తర్వాత చేసిన డైట్ కి ఏం డిఫరెన్స్? ఫస్ట్ తక్కువ చేశాను మేడం, తర్వాత ఇంకెక్కువగా చెయ్యాలి అని పట్టుదలతో చేశాను. ఇష్టంగా చేస్తున్నావు? ఇష్టంగా చేశాను. సో అది బాగా గమనించి, ఇష్టంగా చేసినప్పుడు అది బాడీ తీసుకుంటది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మనకే నేను బాగా చేశాను కదా అంటే, ఇప్పుడు మనం ఒక గోల్డ్ బ్యాంగిల్ కొనాలి,
నేను ఆ డబ్బులు కట్టేసాను అన్నప్పుడు, అవును నేను డబ్బులు కట్టేసాను, అది నాకు వస్తుంది కదా, అది ఏం పెద్ద విషయం కాదు కదా, అదే నా దగ్గర డబ్బులు లేదు కానీ నాకు గోల్డ్ బ్యాంగిల్ రావాలంటే వచ్చినప్పుడు ఇది ఏమో వస్తుందో ఎట్లా ఉంటుందో, నాకు తీసుకోగలుగుతానో లేదో అనే డౌట్ ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చేసింది అనుకోండి, ఇది ఏమవుతుందో, ఇది ఎట్లా ఉంటుందో, ఈ ప్రెగ్నెన్సీ ఇదంతా అది లేనప్పుడు ఆ బాధపడడం వదలడం, డయట్ ఎక్సర్సైజ్ తీసుకోవడం, అది న్యాచురల్గా వచ్చినప్పుడు ఒప్పుకున్నప్పుడు ఆ ప్రెగ్నెన్సీ అనేది స్మూత్గా ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. మనం ఎక్కువ మెడిసిన్స్ వాడము, మనం మినిమం మెడిసిన్సే వాడతాం. ఎందుకంటే డయట్ బాగా చేసి విటమిన్ లెవెల్స్ బాగున్నప్పుడు గర్భం బాగుంటుంది, సపోర్టివ్గా పెడతాం, అంత చాలు. అది లేనప్పుడే ఆ టెన్షన్ ఎప్పుడు పడతారో అప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి, ప్రెగ్నెన్సీ నిలిచేదానికి ఎక్కువ మందులు పెట్టాల్సి వస్తుంది. సో అందుకనే మనం డైట్, నార్మల్ డెలివరీ అవుతుంది అని ఎట్లా నీకు అనుకున్నావు? ఇన్నేళ్ల తర్వాత వచ్చింది, 30 ఏళ్ళు అవుతుంది, అవుతుందో కాదో చాలా మంది, చాలా నువ్వు చెప్పినావు కరెక్టే, చాలా మంది చెప్పనివ్వరే. అవును మేడం, నీవు జాగ్రత్తగా ఉండు, తినేయబాకు, నడవబాకు. కానీ నేను అన్ని పట్టించుకోలేదు. ఎందుకని? చేసుకుంటానే ఉన్నాను. నీ గురించి, నీ బాడీ గురించి నీకు అదే 9 months వరకు పని చేసుకుంటానే ఉన్నాను మేడం. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన దాకా 3 days లోనే డెలివరీ అయిపోయింది. నైట్ వచ్చినావు? నైట్ వచ్చాను, అప్పుడే అయిపోయింది. సో అప్పుడు ప్రెగ్నెన్సీ డెలివరీ అప్పుడు కూడా ఎక్కువ ఏమి భయపడలా? ఎందుకని భయపడలా? మేడం నీకు నార్మల్ గా అయిపోతుంది, భయం ఉండదు, మేమంతా ఉన్నాము, స్టాఫ్ మొత్తం చెప్పారు. నొప్పి కూడా అంత అనిపించలేదు, ఎందుకంటే గర్భసంచి ద్వారం చాలా సాఫ్ట్ అయిపోయింది, చాలా ఈజీగా. నైట్ వచ్చింది 10 o'clock అట్లా, 8 o'clock 3 o'clock అంతా అయిపోయింది. మైల్డ్ పెయిన్స్, ఏం పెద్ద వదిలేస్తాము, మార్నింగ్ చూసుకుంటామంటే అదే అట్లా ఉంటుంది. ప్రెగ్నెన్సీ రావడం అట్లా ఉంటుంది. అంటే ఇది జస్ట్ లైక్ దట్ జరగల, ఆమె ఆల్రెడీ ఇక్కడ పాజిటివ్గా ఉంది. ఆ గర్భసంచి దాని పని నీ ప్రెగ్నెన్సీ తీసుకొచ్చిన దాన్ని డౌట్ పడలా, కాబట్టి వచ్చింది. డెలివరీ కూడా ఈజీగా సేఫ్గా అయిపోయింది. బేబీ వెయిట్ కూడా 2.6. మంచిది, బాగున్నాడు. సరే, సో నీ ఎక్స్పీరియన్స్లో ఏం చెప్తావు? నాకు చాలా అందరికి సలహా ఏం చేస్తే ఖచ్చితంగా గర్భం వస్తుంది? వాకింగ్ అనేది చేయాలి, హస్బెండ్ వైఫ్ ఇద్దరు చేయాలి మేడం. బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవాలి మేడం, చెప్పినవన్నీ ఫాలో అవ్వాలి మేడం. వీడియోస్ చూడాలి, డౌట్ పడడం ఇన్ని సంవత్సరం ముఖ్యంగా అసలు వదిలేయాలి. అవును, ఫస్ట్ నేను అట్లాగే పెట్టుకొని ఈ రోజు 2 months వదిలేసాను మేడం. ఒకవేళ నువ్వు డౌట్ ముందుగానే వదిలేసుంటే అప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది కదా. అది వదలకే సంవత్సరం. ఓకే, సరే, థ్యాంక్ యూ.